ఆల్రెడీ ఆయన అలా ఉన్నారు 50 ఇయర్స్ చూడండి. ఎంత చేంజ్ చేసుకోవాలి అనుకుంటారు చాలా మంది చూసి ఇప్పుడున్న యంగ్ అవును. జనరేషన్ ఆఫ్ గూడా. కోర్స్. ఇంకొకటి ఆయనకి పెళ్ళయ్యే కొడుకున్నాడు. ఆ! అంటే అంత వయసు కాదు గానీ 18 హి ఈస్ టర్నింగ్ 18 వెరీ సూన్. ఓకే. ఓన్లీ వన్ సన్నా? ఓన్లీ వన్స్. ఓకే. ఒక ఓకే. అబ్బాయి. తనేం జేస్తున్నాడిప్పుడు? ఇప్పుడు జస్ట్ 12థ్ హ్మ్. స్టాండర్డ్‌లో ఓకే. ఆ! సో, అందరూ బోర్డ్ ఎగ్స్ ఎక్స్‌పెక్ట్ చేసారు మీరు హిందీ బిగ్ బాస్‌కెళ్తారని. హ్మ్. ఒక్కసారిగా తెలుగు బిగ్ బాస్‌కి ఎంట్రీ ఇచ్చారు. హిందీ బిగ్ బాస్‌కి కూడా నాకు ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఒక ఆఫర్ వచ్చింది. హ్మ్. కానీ ఆ టైంలో నేను ఏదో హిందీ సినిమాకి కమిట్ అయ్యాను. సో, కరోనా టైమ్ ఇమ్మీడియేట్‌లీ తర్వాత. సో, ఓకే. అందుకే హిందీ బిగ్ బాస్‌కి నేను వెళ్ళలేదు. కానీ వాళ్ళు ఇప్పుడు నాకు బిగ్ బాస్‌లో పంపించరు. ఆ బిగ్ బాస్ టీమ్ నాకు ఎప్పుడైనా లైవ్‌లో బిగ్ బాస్‌కి పంపించరు. ఓకే. బికాస్ లవ్ మ్యారేజా? నాకు అరేంజ్ మ్యారేజ్. అరేంజ్డ్ ఆ! మ్యారేజ్. మేడమ్ ఏం చేస్తుంటారు? మేడం స్టార్టింగ్‌లో ఫ్యాషన్ డిజైనర్. హ్మ్. తర్వాత సౌత్ ఇండియా షాపర్ స్టాప్ కూడా మేనేజ్ చేసింది. ఓకే. సో, నిఫ్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్. హ్మ్. నిఫ్ట్ డిప్లొమా అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్. సో, ప్రస్తుతంగా హౌస్ వైఫ్ అండ్ ఓకే. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ రీసెంట్ 2 ఇయర్స్ నుంచి. ఓకే. యాహ్! పేరేంటి? హ్యాండిల్ పేరు మేడమ్ పేరు. మేడం. తన పేరు తను. 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 ఓకే. సో, మీ టీఏఎన్‌యు. సో, మీ అంటే సినిమా కెరియర్ గురించి గాని, హ్మ్. లేకపోతే మీ సక్సెస్సు, మీ హ్మ్. ఫెయిల్యూర్స్ గురించి గాని తనెలా ఆహ్, ఇన్వాల్వ్ అవుతుంటారు? ఎక్కువ ఓవర్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుందా? లేకపోతే ఓవర్ ఇన్వాల్వ్‌మెంట్ నేను నా ఫ్యామిలీకి నేనే చెప్పాను. మీరు అంత నా కెరియర్ గురించి అంత ఆలోచించకూడదు. ఎందుకంటే అప్ అండ్ వాళ్ళు డౌన్స్ ఉంటాయి గాబట్టి? అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి, మీకు కూడా డిప్రెషన్ వస్తుంది. మీకు కూడా అది వస్తుంది. సో, మీ అందరూ హాయిగా ఉండండి. నేను నా తరపున చాలా ట్రై చేస్తాను. హ్మ్. బట్ డోంట్ టేక్ ఇట్ టూ సీరియస్‌లీ. ఓకే. కానీ అంటే కొంతమంది ఆడియన్స్ అంటే కామెంట్ చేయటం ఏంటంటే, సినిమాలేం లేక ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్ ఉండి బిగ్ బాస్‌కెళ్ళే వాళ్ళు ఉంటారు. హ్మ్. లేకపోతే ఇంక మనం ఇప్పుడు ఫామ్‌లో లేము, లైమ్‌లైట్‌లో లేము. అట్‌లీస్ట్ ఇప్పుడు నేనున్నానురా బాబు హ్మ్. అని ఆడియన్స్‌కి ఇంకొకసారి తెలియటం కోసం బిగ్ బాస్‌కెళ్ళే వాళ్ళు ఉంటారు. కరెక్ట్. మీరు ఈ రెండిట్లో దేనికోసం ఎళ్లారు? సెకండ్. ఓకే. నేను ఇంకా ఉన్నాను. నేను ఇంకా సినిమాలు చేస్తున్నాను. ఓకే. మేబీ అంత పెద్ద సినిమాలు నేను ఈ మధ్య కాలంలో చేయలేదు. హ్మ్. సో, కానీ చాలా సినిమాలు నాకు ఉంది. ఇప్పుడు కూడా రిలీజ్‌లో 'ఆదిపర్వం', 'బందీ', 'షణ్ముఖ' 3 సినిమాలు తెలుగులో రిలీజ్‌లో ఉంది. ఓకే. సో, నేను కూడా ఉన్నాను. నేను ఇంకా సినిమాలు చేస్తూనే ఉన్నాను. అది చెప్పడానికి, అది మళ్ళీ ఆడియన్స్‌తో కనెక్ట్ అవ్వడానికి హ్మ్. నేను బిగ్ బాస్‌కి వెళ్ళాను. దాంట్లో 100% ట్రూత్ మీరు ఓహ్! చెప్పినట్టు. సూపర్. ఇంత మంచి యాక్టర్ గదా! మంచి పెర్ఫార్మర్ మీరు. హ్మ్. హ్మ్. ఎందుకు తెలుగు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ మిమ్మల్ని దూరంగా పెట్టింది అంటే అంటే స్లాట్‌లో సార్ ఏదైనా బిగ్ రీజన్ ఉందా? బిగ్ రీజన్ అంటే ఇక్కడ స్లాట్స్ ఉన్నాయి. ఆ! ఇది హీరో స్లాట్. ఓకే. ఇది క్యారెక్టర్ యాక్టర్ స్లాట్. హ్మ్. ఇది హీరో ఫ్రెండ్. ఇది విలన్ స్లాట్. ఓకే. సో, నాకు చూస్తే నేను ఏ స్లాట్‌లో అంటే ఒక హీరో స్లాట్ తప్ప వాళ్ళు హీరో ఫ్రెండ్‌గా పెట్టరు. ఎందుకంటే ఆల్రెడీ హీరోగా చేశాను కాబట్టి. విలన్‌గా వాళ్ళ దృష్టిలో వాళ్ళు విలన్స్ అండ్ క్యారెక్టర్ యాక్టర్స్ ముఖ్యంగా తమిళ్ ఇండస్ట్రీ నుంచి గాని, బాలీవుడ్‌లో ఫార్మ్‌లో ఉన్న పర్సన్స్‌కి వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. హ్మ్. హ్మ్. సో, ఐ కుడ్ నాట్ ఫిల్ ఎనీ స్లాట్, పర్టిక్యులర్ స్లాట్. ఓకే. సో, ఒక హీరోకి అది మెయిన్ అంటే డిసడ్వాంటేజ్. అది మీరు డిసైడ్ అవ్వాలి గదా! మీరు డిసైడ్ అవుతారా? వాళ్ళు డిసైడ్ అవుతారా? అట్లా వాళ్ళే ఉండదు డిసైడ్ కదా! అవుతారు. నేను ప్రతి మీరు ఒకసారి హ్మ్. నేను చేయగలను ఎలాంటి క్యారెక్టర్ అని అనుకుంటే వాళ్ళు ఆ స్లాట్‌లో మిమ్మల్ని పెట్టరసలకి. నేను డైరెక్టర్స్‌కి అప్రోచ్ చేశాను. హ్మ్. డైరెక్ట్‌గా కూడా అప్రోచ్ చేశాను. ఇండైరెక్ట్‌గా కూడా అప్రోచ్ చేశాను. మెసేజెస్ కూడా అందరికి నేను పంపిస్తూనే ఉన్నాను. ఈరోజు కూడా. రిప్లై ఇస్తుంటారా? వాళ్ళు రిప్లై కూడా ఇస్తారు. వాళ్ళు ఎంకరేజ్‌మెంట్ కూడా ఇస్తారు. ఓకే. కానీ వేషం మాత్రం ఇవ్వరు. వేషం ఇప్పటి వరకు ఇవ్వలేదు. రిప్లైస్ నాకు చాలా దొరికింది. అట్‌లీస్ట్ హీరోస్‌కి ట్రై చేయండి. హా! మేబీ ఆ! వాళ్ళు రిప్లై యెస్. ఇస్తారు. వాళ్ళ యెస్. క్యారెక్టర్ గూడా ఇస్తారు కూడా యెస్. వాళ్ళు. యెస్. యెస్. ఇప్పుడంతా హ్మ్. హీరోదే గదా! హ్మ్. అవును. హ్మ్. సో, ఆ ప్రయత్నాల్లో నేను ఉన్నాను. హ్మ్. సో, జస్ట్ ఒక్కసారి ఒక మంచి సినిమా పెడితే మళ్ళీ ఆడియన్స్‌తో గాని, సినిమా ఇండస్ట్రీ వాళ్ళతో నేను హ్మ్. కనెక్ట్ అవుతాను. బట్ ఆ కసైతే గట్టిగుంది మీలో. ఆ! ఆఫ్‌కోర్స్ అదే కదా నా లైఫ్. అందుకే నేను ఇప్పుడు కూడా అంత ఫిట్‌గా, అంత మెంటల్లీ ఫిట్‌గా, అంత జీల్‌గా అందుకే. ఎందుకే ఎందుకంటే ప్రూవ్ చేయాలి. మళ్ళీ ప్రూవ్ చేయాలి. హ్మ్. బట్ ఇక్కడ ఏదైనా ఒక టైంలో అనిపిచ్చిందా? ఎందుకొచ్చాను ఈ ఇండస్ట్రీకి? ఆఫ్‌కోర్స్. ఎంతో ఇష్టపడొచ్చిన ఇండస్ట్రీ నన్ను దూరం ఆఫ్‌కోర్స్ ఆ పెట్టేసింది. మూడ్ స్వింగ్స్ ఆఫర్స్ లేవు. డిప్రెషన్‌కెళ్ళిపోవటం. ఆఫ్‌కోర్స్. చాలా చాలా సారయింది కదా! అది. ఆర్టిస్ట్ అంటే ఒక మూడ్ స్వింగ్ 100% వస్తుంది. డిప్రెషన్ కూడా అయింది. అన్నీ అయింది. నేను చాలా అంటే డిప్రెషన్‌లో ఆఫ్‌కోర్స్ అందరికీ తెలుసు ఈ విషయం. ఆల్‌మోస్ట్ ఒక 2, 3 ఇయర్స్ ఓన్లీ మాత్రం డిప్రెషన్‌లో ఉన్నాను. 2009, 10 ఆ టైంలో. కానీ లక్కీగా బయటికి వచ్చాను. సో, థట్ వాస్ వెరీ బ్యాడ్ పీరియడ్ ఫర్ మీ అరౌండ్ 2009 అండ్ 10.
డిప్రెషన్ 2-3 ఇయర్స్ ఉన్నారంటే ఎప్పుడైనా గాని 2 years ఆల్మోస్ట్ సూసైడ్ అటెంప్ట్ ఆలోచన కూడా సూసైడ్ వస్తుంటది కదా? అటెంప్ట్ నాకు ఆలోచనే రాలేదు హ్మ్. ఆ టైంలో. కానీ అప్పుడు ఏదో నెగెటివ్ థాట్స్ ఎక్కువ వచ్చింది. కానీ అస్సలు సూసైడ్ చేయాలని అట్లాంటి ఆలోచన రాలేదు. కానీ 2009-10లో 2-3 సారి నాకు చాలా నెగెటివ్ ఫీలింగ్స్ వచ్చింది. ఆ డిప్రెషన్ వల్ల. అండ్ మళ్ళీ కోవిడ్ కాలంలో కూడా ఒకసారి 7, 8 కోవిడ్ కాలంలో ఏమైంది, జస్ట్ బిఫోర్ కోవిడ్ నాకు మళ్ళీ హిందీలో మంచి కెరీర్ స్టార్ట్ అయింది ఒక డైరెక్టర్‌గా. సో, ఒక మంచి కెరీర్ స్టార్ట్ అయింది. ఒక సినిమాలో మంచి పేరు వచ్చింది. ఇంకొక సినిమా నాకు డైరెక్టర్‌గా వచ్చింది. అదే టైంలో కోవిడ్. హ్మ్. సో, మళ్ళీ 7 మంత్స్ నేను ఇంట్లో ఉన్నా. ఓకే. 7, 8 మంత్స్. సో, ఆ టైంలో కూడా నాకు పెద్ద నెగెటివ్ థాట్స్ వచ్చింది. ఏంటిది? ఓకే. నా లక్ ఏంటి? ఇప్పుడు మళ్ళీ కెరీర్ స్టార్ట్ ఉన్నప్పుడు ఇట్లాంటివి అవుతుంది. సో, ఆ టైంలో కూడా నాకు ఒక 3 మంత్స్ ఆ కోవిడ్ టైమ్ వాస్ వెరీ బ్యాడ్ ఫర్ మీ. ఓకే. మెంటల్ హెల్త్ వైస్. అండ్ ఇంకొకటేంటంటే మీరొచ్చిన టైంకి ఇప్పుడున్న హీరోస్‌కి మీరెక్కడ సింక్ అవ్వట్ల. అంటే ఆ జర్నీ ఇప్పుడు మీరొచ్చింది ఎప్పుడు లై 2002. ఇప్పుడు 'హరికృష్ణ' గారు హ్మ్. అంటే మీరు మీ వర్క్ అంతా ఒక హ్మ్. ఇట్లా అయిపోయింది. హ్మ్. ఇటు సైడ్ వాళ్ళతో మీరు వర్క్ చేయలేదు. 'ఎన్టీఆర్', అస్సలు. 'మహేష్ బాబు', ఆ! 'పవన్ కళ్యాణ్' గారు, ఎన్టీఆర్ 'చిరంజీవి'. గారు కూడా సేమ్ టైమ్‌లో హ్మ్. జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా సేమ్ టైమ్‌లో కదా! ఓకే. అదే టైమ్‌లో వచ్చారు కదా! మేము సేమ్ ఇయర్‌లో ఆల్మోస్ట్ స్టూడెంట్ నంబర్ 1 2001 సినిమా అనుకుంటా. అవును. 2001, 2 ఓకే. సేమ్ టైమ్‌లో 'లహిరి' కూడా వచ్చింది. ఓకే. ఎప్పుడన్నా వచ్చేవాళ్ళా సెట్‌కి? డాడీయే కదా! వాళ్ళ డాడీ చేశారు కదా! ఆ టైమ్‌లో జూనియర్ ఎన్టీఆర్ గారు 2, 3 సార్లు సెట్‌కి వచ్చాడు ఓకే. 'లహిరి'. కానీ అప్పుడు ఆయన ఎంత పెద్ద సూపర్ స్టార్ అవుతారో ఎవరికీ తెలీదు కదా! లేతే మీరు ఫ్రెండ్‌షిప్ చేసేవాళ్ళేనా? నేను డైరెక్ట్‌గా కలవలేదు. హ్మ్. కానీ చూసాను. దూరం ఓకే. నుంచి చూసి. ఓకే. చౌదరి గారు నాకు చెప్పాడు. హరికృష్ణ గారు అబ్బాయి. ఓకే. హ్మ్. సో, ఇప్పుడు అప్పుడున్న యంగ్ హీరోస్‌తో ఎవరితో మీకు అసలు ఫ్రెండ్‌షిప్ ఇప్పుడు లేదు? ఉన్న యంగ్ హీరోస్‌తో ఎవ్వరితో నాకు ఫ్రెండ్‌షిప్ లేదు. హాయ్, బాయ్ అని హాయ్ కూడా బాయ్ లేదు. ఉంది. హాయ్ బాయ్ ఓకే. ఉంది. ఇప్పుడు నేను 'బిగ్ బాస్' హౌస్ లోపల ఉన్నప్పుడు కూడా నాని వచ్చాడు. హ్మ్. నాని గారు వచ్చాడు. హ్మ్. హ్మ్. సో, నాని గారితో కూడా ఒక 2 నిమిషాలు నేను మాట్లాడాను. సో, అలాగే ఉంది. బయట కలిసినప్పుడు ఏదో అవార్డ్ ఫంక్షన్‌లో గాని, ఎక్కడైనా అనుకోకుండా హోటల్‌లో కలిసినప్పుడు గాని, ఏదో ఈవెంట్‌లో కలిసినప్పుడు హాయ్ బాయ్ ఉంది హ్మ్. అందరితో. మనం ఫామ్‌లో లేకపోతే ఇండస్ట్రీ వాళ్ళు కూడా వాల్యూ ఇవ్వరు అని చెప్తుంటారు బయట. అసలు అది ఇవ్వరు. ఉందా అండి నిజంగా? అసలు ఇవ్వరు. అస్సలు ఇవ్వరు. ఆ? ఇది ఒక అంటే ఇట్ ఈస్ ఎ మార్కెట్ కదా! సో, ఒక బ్రాండ్‌కి వాల్యూ ఉన్నప్పుడునే ఆ బ్రాండ్‌తో అందరూ కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తారు. హ్మ్. బ్రాండ్‌కి వాల్యూ లేకపోతే అస్సలు ఎవరు చూడరు. మీ వైపు కూడా చూడరు. మీరు ఉన్నారు కూడా అది గమనించరు. అవన్నీ చాలానే జరుగుంటాయి లైఫ్‌లో. చాలా, చాలా, హ్మ్. చాలా. అంటే ఎన్ని సినిమాలు నుంచి, ఎన్ని ప్రాజెక్ట్స్ నుంచి నాకు ఇలా చెప్పకుండా బయటికి తీశారు ఇది. దిస్ ఈస్ ఆల్ బట్ అది అందరితో అవుతుంది. అది అంటే ప్రతి యాక్టర్‌తో ఇట్లాంటివి జరుగుతుంది. సో, దట్స్ ఓకే. అది కూడా మనకి తెలియని ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ. ఆ! ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేని తెలుగు ఇండస్ట్రీ. బట్ వచ్చి కొన్ని సినిమాలు చేసి మీకంటూ ఒక మంచి పేరు తెచ్చుకున్నారంటే నిజంగా అది మీ కష్టమనే అని యెస్. చెప్పుకోవచ్చు. యెస్. యెస్. ఇంకోటి నాకు అంటే అందుకే నేను 'బిగ్ బాస్‌కి' కూడా వెళ్ళాను. నాకు నాకు ప్రాణం, నాకు లైఫ్ ఇచ్చింది తెలుగు జనాలు. ఓకే. తెలుగు ఆడియన్స్. సో, వాళ్ళతో మళ్ళీ కనెక్ట్ అవ్వాలి. వాళ్ళకి థాంక్స్ చెప్పాలి. వాళ్ళ కోసం ఐ హావ్ టు పే బ్యాక్. ఓకే. అట్లాంటి ఫీలింగ్‌తో నేను మళ్ళీ అందుకే నేను ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్స్ నేను 'బిగ్ బాస్‌కి' వెళ్ళాను. హ్మ్. ఏంటి హ్మ్. కళ్ళలో వాటర్ వచ్చేస్తుంది? అప్పుడప్పుడు హ్మ్. కొన్ని దాంట్లో. కొన్ని కొన్ని తలుచుకుంటే. అవును. హ్మ్. 100%. 100%. ఎమోషనల్ అవుతారా ఊరికే యెస్. యెస్. సెన్సిటివా? యెస్. యెస్. వెరీ. ఏ టైంలో ఎక్కువ ఎమోషనల్ అయిన ఆయ్ సిట్యుయేషన్ మీ లైఫ్‌లో? సినిమా చూడడం ఉన్నప్పుడు నేను ప్రతి సినిమాలో 2, 3 సారి ఏడుస్తున్నాను. ఇది రియల్ లైఫ్‌లో మీ రియల్ లైఫ్‌లో. రియల్ లైఫ్‌లో అంటే సాడ్ అబ్బా! ఏంటబ్బా లైఫ్ ఇలా అయింది. లైఫ్‌లో గుడ్, బ్యాడ్ ఏం లేదు. అన్నీ ఓన్లీ మాత్రం ఎక్స్‌పీరియన్సెస్, అనుభవాలు. హ్మ్. గుడ్, బ్యాడ్ ఏమీ లేదు. ఎందుకంటే మేము అప్పుడు అనుకుంటాను మా మీద చాలా బ్యాడ్ జరిగింది. నాకు ఇది జరిగింది. నా అదృష్టం బ్యాడ్ ఉంది. కానీ అవతల వాళ్ళకి చూస్తే వాళ్ళు లైఫ్‌లో ఎన్ని ప్రాబ్లమ్‌లున్నాయి. ఒక కామన్ మ్యాన్‌లో ఉన్న ప్రాబ్లమ్, ఒక సామాన్య జనాలకి ఉన్న ప్రాబ్లమ్ మాకు రాలేదు కదా! మాకు ఎప్పుడైనా లైఫ్‌లో ఫుడ్ ప్రాబ్లమ్ లేదు. మాకు ఎప్పుడైనా లైఫ్‌లో ఒక క్యూలో స్టాండ్ చేయాలంటే హ్మ్. హ్మ్. మాకు ఎప్పుడైనా లైఫ్‌లో మా పిల్లల గురించి ఓకే. మా పిల్లలకి ఏమవుతుంది అట్లాంటివి లేదు కదా! ఎందుకంటే మేము ఆల్రెడీ ఒక అప్పర్ మిడిల్ క్లాస్ బ్యాక్‌గ్రౌండ్‌తో వచ్చాను కాబట్టి కొంచెం సేఫ్టీ నెట్ ఉంది. కానీ 80% జనాలకి చూస్తే వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ చాలా చాలా పెద్ద ప్రాబ్లమ్స్ కదా! ఇప్పుడు 'బిగ్ బాస్‌లో' ఉన్న ప్రతి కంటెస్టెంట్ ఓన్లీ మాత్రం బట్టల మీద ఎంత స్పెండ్ చేశారు. అంత చూస్తే అంత అమౌంట్ 85% ఇండియన్ పీపుల్ దగ్గర అంత అమౌంట్ వాళ్ళు బ్యాంక్స్‌లో కూడా లేదు.